ఈ రోజు కర్రలు తీసుకొని మేము బయటకు వస్తున్నాం, మేము వీర్లు సూర్లు అంటే ఇప్పుడు వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రభుత్వంలో ఉన్నాం మేము. లేకపోతే కొడుకులు కూతుళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారా? పక్క రాష్ట్రాల్లో మీరు పెట్టుకున్న కంపెనీలకు వెళ్ళిపోతారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ధైర్యం చేయరా? వస్తే జగను ఎలా ఉంటది? అసలు ఆకాశంలో మీరు విమానంలో వెళ్ళిపోదాం విదేశాలకు అనుకుంటే విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం. పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం. అవసరం మనకి? వస్తే జగను ఎలా ఉంటది? అసలు ఆకాశంలో మీరు విమానంలో వెళ్ళిపోదాం విదేశాలకు అనుకుంటే విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం. పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం. అవసరం మనకి? ఎందుకు ఈ విష సంస్కృతి? తప్పు చేస్తే కేసు వేయండి. ఎమ్మెల్యే గారి ముందు తగలబెట్టేసి ఎమ్మెల్యే గారి భర్త, ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు, లేకపోతే ఈ ఏరియా నియోజకవర్గ జనాలు, అసలు ఒక శాఖ చైర్మన్లు కర్రలు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు. మీరు ఫ్లెక్సీని కాపాడడం మీద ఉండే శ్రద్ధ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు ఒక కాలేజీ గేట్ బయటికి వెళ్ళండి, ఎవడొస్తాడో ర్యాగింగ్ రెండ్రా మీరు కర్రలు పట్టుకుని నుంచోండి. ఫ్లెక్సీని కాపాడుతున్నారు. ఓర్రెవర్రెవర్రె మీరు ఫ్లెక్సీని కాపాడడం కోసం మేము కష్టపడి గెలిపించింది కాపాడుకోండి. ఖాళీ కాగితాలని గోడ మీద ఫ్లెక్సీల్ని కాపాడుకోండి. మళ్ళీ మన వీరత్వాలు సూరత్వాలు కర్రలు తీసుకొని, అది కూడా ఎన్టీ రామారావు గారి సర్కిల్ ముందు మేము వీర్లు అని. పాపం ఆయన ఎలా చనిపోయారు, ఆయన ఎలా పక్కన పెట్టారు, ఆయన ఏ పరిస్థితుల్లో చనిపోవాల్సి వచ్చిందో, కనీసం రక్త సంబంధం కూడా దగ్గర లేని పరిస్థితిలో ఉన్నాము. ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, లాండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకోకూడదు, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం మనము ఖండించదగినని ఎందుకు చెప్పాలా? హోంశాఖ గారు ఎందుకు మాట్లాడలా? గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలు ఎందుకు సంభాళించట్లా? అంటే ఆయన చేతుల్లో లేదా? లేకపోతే చెయ్యి మారిపోయిందా? అంటే చిన్నయ్య గారి మీద నడుస్తుందా? అంటే ఎవరి డైరెక్షన్ తో ఫ్లెక్సీలు కట్టాడు? తాట తీసి ఎండ పెడతాను ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు మాత్రం నేను ఊరుకునేదే లేదు. గుంటూరు అంతా కొట్టుకు చూస్తున్నారు మీ వల్ల. ప్రశాంతంగా ఉండే గుంటూరు